ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో మిస్సమ్మ, నువ్వు అక్కడికి వెళ్ళాక కూడా ఏది పడితే అది మాట్లాడుకో. సరే మావయ్య, మాట్లాడను. అమర్ ఎదురు చూస్తుంటాడు, వెళ్ళమ్మా. అయ్యో అత్తయ్య, రాత్రి టైంకి వెళ్ళి పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్పండి. స్కూల్ అయ్యే టైంకి మేము వచ్చేస్తాం. ఒకవేళ మేము అబ్బా మిస్సమ్మ, పిల్లలు పెద్దలు పేదరాశి పెద్దమ్మలు అవన్నీ మేము చూసుకుంటాం గానీ మీరు సంతోషంగా వెళ్ళి జాగ్రత్తగా రండి. సారీ సరే మావయ్య, వెళ్ళొస్తాను అత్తయ్య. నా బంగారు తల్లి. మనులు, ఏంటో ఆయన ఇలా సడన్ గా బయటకు అనేసరికి సరిగ్గా రెడీ అయ్యానో లేదో అని డౌట్ గా ఉంది. ఓహో, నీ మాడిన మొహం చూస్తుంటే నేను చాలా అందంగా ఉన్నానని అర్థమవుతుంది. నీలాంటి సింగిల్ సింతకైతే మాట్లాడడానికి నాకు టైం లేదు. మా ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. బాయ్. మిస్సమ్మా, హాయ్ అక్క. హాయ్ అక్క, నేను మా ఆయన బయటకు వెళ్తున్నాం. ఈవినింగ్ వచ్చే కలుస్తానే. ఈవినింగ్ కాదు కానీ నైట్ వచ్చినప్పుడు కలుస్తా. బాయ్. ఈరోజు నైట్ కూడా కాదు కానీ రేపు పొద్దునొచ్చి కలుస్తా. అంటే రేపు పొద్దున వరకు రారా? నువ్వెందుకు ఇంతలా సిగ్గుపడుతున్నావు? అంటే ఆయన ఏం ప్లాన్ చేశారో తెలియదు కదా. రాత్రే రావచ్చు, లేదా రాత్రంతా కలిసి పొద్దునే రావచ్చు. నాకు మాత్రం ఏం తెలుస్తుంది చెప్పు? నో, నేను ఒప్పుకోను. నేను మా ఆయనతో కలిసి ఉండడానికి మీరెందుకు ఒప్పుకోరక్క? ఒప్పుకోను అంటే అది నువ్వు లేకుంటే ఇల్లు బోసిపోతుంది కదా, బాగోదు కదా, అందుకే ఒప్పుకోను అంటున్నా. నాకు మాత్రం ఆయనతో ఇలా ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నామో, ఎందుకు వెళ్తున్నామో తెలియకుండా వెళ్తుంటే చాలా బాగుంది. అక్క, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చారా? ఇవన్నీ చూడడం కంటే వెళ్ళిపోయి ఉంటే బాగుండు. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. అసలే ఆయన అడిగారని చుడిదార్ వేసుకున్నా. ఆయనకి బాగా నచ్చిందంట. ఇంకో విషయం తెలుసా అక్క, అచ్చం 6 అక్కలా ఉన్నానంట. ఆహా, వెళ్ళొస్తానక్క, బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.